అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. సెప్టెంబర్ 9th నుంచి ఈ H1 కానీ L1 కానీ ఎవరైనా సరే ఎక్స్టెన్షన్కి వెళ్తుంటే ఎక్స్ట్రా 4000 వచ్చేసి H1కి, 4500 వచ్చేసి L1కి కట్టాల్సి వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ అంటే నేను దీని మీద ఇంతకుముందే వీడియో చేశాను. అంటే ఫెడరల్ రిజిస్టర్లో వాళ్ళు పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే డేట్ పెట్టలేదు. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఆ ఫెడరల్ రిజిస్టర్లో డేట్ అనేది మెన్షన్ చేశారు. 9/11 బయోమెట్రిక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫర్ H1L1 అనేసి ఉంది కదా. సో అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా డేట్ అనేది ఇచ్చారనమాట. అంటే సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇంకొకటి కూడా ఏంటంటే మ్యాండేటరీ ఈ ఫైలింగ్ అనేది August 11th ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే చాలామంది సోషల్ మీడియా పోస్టులు నేను చూస్తే ఏంటంటే ఇంకా ఇవాళ నుంచి ఈ ఫైలింగ్ కంపల్సరీ చేసేసేయాలి, వేరే మాన్యువల్ ఫైలింగ్ లేదు అన్నట్టు చెప్తున్నారనమాట. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఏంటంటే మీరు ఈ ఫైలింగ్ ఇప్పుడు వాళ్ళు ఫెడరల్ లిస్టులో పెట్టారు, ఇంతకుముందే చెప్పారు దీనికి మ్యాండేటరీ ఈ ఫైలింగ్ చేస్తాము అని చెప్పేసి. అంటే దీనికి లింక్ ఇంకొక డాక్యుమెంట్ ఉంటుంది కదా, అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ August 11th అంటే ఏంటంటే ఇప్పటి నుంచి 60 days కమెంటింగ్ పీరియడ్ ఇచ్చారనమాట. సో పేపర్ ఫైలింగ్ అనేది ఇంకా ఆప్ చేయలేదు, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడు ఆప్ చేస్తారు ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు. బట్ సో ఆ ఫెడరల్ లిస్ట్లో ఉన్న వాటిలలో ఈ పర్టికులర్ రెండింటికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను పర్టికులర్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంకా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. సో ఫస్ట్ ఈ H1B ఎక్స్టెన్షన్ సంగతి చూస్తే ఏంటంటే ఎవరైనా సరే సెప్టెంబర్ 9th తర్వాత, ఎఫెక్టివ్ డేట్ సెప్టెంబర్ 9th తర్వాత కనుక మీరు H1B ఎక్స్టెన్షన్ చేసుకుంటే, కేవలం ఎక్స్టెన్షన్, అమెండ్మెంట్ కాదు. మళ్ళీ ఒకవేళ అమెండ్మెంట్ LCA అమెండ్మెంట్ చేసుకున్నారనుకోండి, మీరు 4000 కట్టాల్సిన అవసరం లేదనమాట. చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్కైనా దేనికైనా 4000 కట్టాల్సిందే. కానీ ఓన్లీ అమెండ్మెంట్, LCA అమెండ్మెంట్ చేస్తే కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇంకా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అంటే, ఇప్పుడు చిన్న కన్సల్టెన్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 10 H1B వీసాలో 12 H1B వీసాలో ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలా అప్లికబుల్ అవుద్దంటే, ఒక కంపెనీలో 50 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండి ఆ 50 మెంబర్స్లో 50% అంటే ఒక 25 మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెన్సీలోనో లేకపోతే ఒక కంపెనీలో 50 మంది ఉన్నారు, 50లో 25 మెంబర్స్ వచ్చేసి H1, L1 మిక్స్డ్ అలా ఉన్నారనుకోండి. సో కంపల్సరీ వీళ్ళందరికీ కూడా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు 4000, 4500, H1B ఎక్స్టెన్షన్కి వెళ్తే 4000, H1B L1 ఎక్స్టెన్షన్కి వెళ్తే 4500 కట్టాలన్నమాట. సో అదర్ దాన్ దట్ ఇప్పుడు ఒక 40 ఎంప్లాయీస్ 30 ఎంప్లాయీస్ ఉన్నటువంటి చిన్న కంపెనీలు ఎవరైనా కట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, వాళ్ళ దాంట్లో వేలల్లో ఉంటారు కదా H1B ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 9th తర్వాత ఒక 100 మందిని ఎక్స్టెన్షన్ చేయాలనుకోండి, పెద్ద కంపెనీలు, మ్యాసివ్ కంపెనీలు కదా అవి, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఒక 100 మందికి ఎక్స్టెన్షన్ చేయాలంటే 100 into 4000 అనమాట. అంటే చూడండి వాళ్ళు ఎంత కట్టాలనేది అమౌంట్ ఆలోచించుకోండి. ఇక అట్లా లెక్కేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి H1B ఎంప్లాయీస్ అందరినీ చూసుకుంటే కనుక మిలియన్లలో కట్టాల్సి వస్తుంది ఒక్కసారి. అంటే ఆ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక 500-600 మందికో ఒక 1000 మందికో H1B ఎక్స్టెన్షన్ చేశారంటే దగ్గర వాళ్ళకు 1 మిలియన్ పైన ఖర్చు అవుతుంది. కొంత ప్రెషర్ టాక్టిక్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఈ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్, వీళ్ళందరూ చాలా మందిని L1 మీద తీసుకొస్తారు. అమెరికాకి ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు L1 మీద వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే వాళ్ళకి 4500 కట్టాలన్నమాట. జనరల్గా ఏజెంట్లు, కన్సల్టెంట్లు, మరి ఈ IT సర్వీస్ కంపెనీలు ఎలా చేస్తారో తెలియదులే, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఛార్జెస్ అన్నీ వీళ్ళకే వేస్తారు. ఎందుకంటే ప్రీమియం ప్రాసెసింగ్ ఫైలింగ్ కూడా నాకు చాలామంది చెప్పిందంటే మమ్మల్ని పెట్టుకోమంటున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రీమియం ప్రాసెసింగ్కి వెళ్ళాలంటే ప్రీమియం ప్రాసెసింగ్ కాస్ట్, తర్వాత ఈ 4000 ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ కాస్ట్, తర్వాత అప్లికేషన్ కాస్ట్, తర్వాత అటార్నీ ఫీజు, ఇక తడిసి మోపెడవుతుంది. ఇక మన రూపాయి దాచిపెట్టుకునేవన్నీ జనరల్గా ఏజెంట్లు, కన్సల్టెంట్లు అయితే ఇవి ఎంప్లాయీస్ దగ్గరే తీసుకుంటున్నారని చెప్పి విన్నా. మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ తీసుకోకూడదు రూల్ ప్రకారం. బట్ ఇంకా అవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి. ఇది మాత్రం కొంచెం ఎక్స్ట్రా బర్డెనే అవుతుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇక ఈ అమౌంట్ మనకి ఈ సంవత్సరం అంతా ఏదో అటో ఇటో చేసిన సేవింగ్ అంతా మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ H4 వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫీజు ఫైలింగ్ ఛార్జెస్ అవుతాయి కదా. సో వాళ్ళకి 4000 కట్టాల్సిన అవసరం లేకపోయినా ఓన్లీ మీ H1 అప్లికేషన్ కట్టాల్సి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫీజు ఫైలింగ్ ఛార్జెస్, అటార్నీ ఛార్జెస్ ఉంటాయి కదా. సో అంటే ఒక్క H1B ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది అనేది ఆలోచించండి. చూడండి, అది చాలా ఇంపాక్ట్ అనమాట.
4,000 అయినా కానీ బిగ్ మనీయే కదా. సో అది అందుకని కంపెనీలు ఏంటంటే కొంత ఈ ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి H1Bలను తగ్గిస్తారు అన్న ఉద్దేశము గవర్నమెంట్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ ఇది ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో మెయిన్ కంపెనీస్ కూడా ఏంటంటే ఎందుకు ఈ తలనొప్పి H1B వాళ్ళని పెట్టుకొని మనం ఇంత డబ్బులు కట్టుకుంటా గవర్నమెంట్కి భయపడుకుంటా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా సో అని చెప్పి స్లోగా కొంత ఇంపాక్ట్ అయితే దీని మీద అయితే ఖచ్చితంగా వస్తుంది అనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్. సో దానిది కూడా ఫెడరల్ రిజిస్టర్లో దాని నెంబర్ వచ్చేసి 1615AD19. సో దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అయితే ఈ రూల్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఇంకా పేపర్ వర్క్ తగ్గించుకోవాలి, ఊరికే ప్రతిసారి బ్యాక్ అండ్ ఫోర్త్ లెటర్లు పంపించడము, జనరల్గా అంతా మారిపోతుంది కదా ఇప్పుడు. ఈవెన్ బిల్లులు అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయినాయి. సో ఎక్స్ట్రా అంటే పేపర్ వర్క్కి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా బిల్స్ మనకు టెలిఫోన్ బిల్స్, ఆ బిల్స్ ఈ బిల్స్ ఇంకా స్టిల్ పేపర్ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మొత్తం ఆన్లైన్ అయిపోయింది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆ డేటా అంతా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికోసం మళ్ళీ ఒక స్టోరేజ్ ర్యాకులు వేస్ట్. ఆన్లైన్ అయితే కంప్లీట్గా అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది అనే ఉద్దేశంతో పేపర్ వర్క్ మెయిన్ తగ్గించుకోవటము. తర్వాత ఈజీగా టక్క ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్లు చూడాలనుకోండి, ఒక పర్టికులర్ ఫైల్కి సంబంధించింది టక్కన ఓపెన్ చేసేస్తే అన్ని రకాల యాక్సెస్లు ఉంటాయి కదా, అప్రూవల్ లెవెల్స్ అవన్నీ యాక్సెస్లు వాళ్ళకి ఇవ్వచ్చు. అదే పేపర్ వర్క్ అయితే పోయి అక్కడ ఉంది ఎక్కడో ఎత్తుకొని తీసుకొచ్చుకొని దులుపుకొని పెట్టుకోవాలి. ఒక్కోసారి మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా RFE పంపించారు ఇంటికి, అది మిస్ కావచ్చు. మీరు రివర్స్లో మళ్ళీ RFEకి ఆన్సర్ చేశారు, అటాన్ని పంపించాడు, అది మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అది ఇవాళ పంపిస్తే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, మళ్ళీ మండేకి చేరుతుందో లేదో ఆన్ టైము. ఈ ఆన్లైన్ అయితే బెస్ట్ కదా, టక్కన ఎలక్ట్రానిక్ కాపీ టక్ కొట్టంగానే వెళ్ళిపోతుంది. అయితే వచ్చేసి చాలామంది చెప్పడం ఏంటంటే August 11th నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు అనమాట. లేదు, స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళు ఏంటంటే ఇంకా 16 days కామెంటింగ్ పీరియడ్ ఇచ్చారు. ఈ కామెంటింగ్ లోపు ఎవరైనా సరే వెళ్ళి కామెంట్స్ సబ్మిట్ చేయాలంటే చేయొచ్చు. ఏమేమైతే ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. స్లో బై స్లో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్స్ ఇప్పుడు మీకు ఏ అప్లికేషన్ అయినా సరే ఇక రిగార్డ్లెస్ ఆఫ్ మీరు ఇది అని ఏం లేదు, OPTO, STEM OPTO, గ్రీన్ కార్డు, ప్రతి అప్లికేషన్ కూడా వాళ్ళు ఆన్లైన్ ఫైలింగ్కే ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ H1 ఎక్స్టెన్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే H1B న్యూ పిటిషన్ ఉంది, దానికి సంబంధించిన ఫాము అవైలబిలిటీ ఉందా లేదా, AR11 అవైలబిలిటీ ఉందా లేదా, అన్ని ఫామ్స్ ఆన్లైన్లో యాజ్ ఇట్ ఈస్గా అవైలబుల్ లేవు ఇప్పుడు. ఎందుకంటే స్లోగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ ఫాము ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉంటుందో ఆ ఫామ్ అవైలబిలిటీ రాగానే ఓకే ఈ ఫాము ఇంకా నెక్స్ట్ ఈ పలానా డేట్ నుంచి మేము పేపర్ ఫైలింగ్ ఉండదు, ఓన్లీ మ్యాండేటరీ ఆన్లైన్ ఫైలింగే అని చెప్తారనమాట. అప్పటి వరకు ఈ అన్ని ఫామ్స్ ప్రాపర్గా అవైలబుల్ అయ్యే వరకు ఇది మాత్రం పేపర్ ఫైలింగ్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ అటార్నీస్కి ఎక్కువ తెలుస్తుంది పేపర్ ఫైలింగ్ ఎప్పుడు స్టాప్ అయిపోద్ది అనేది. ఫెడరల్ రిజిస్టర్లో వాళ్ళ ఎక్స్టెన్షన్ కింద అప్డేట్ చేస్తారు ఎప్పటి నుంచి స్టాప్ చేస్తారు అనేసి. అయితే దీనివల్ల డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు స్కానింగ్ కాపీస్ స్కాన్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఫార్మేట్ ఎర్రర్స్ వస్తాయి, లేకపోతే ఆ సైజు ఇప్పుడు 1 KB 2 KB 3 KB అంటుంటారు, లేకపోతే అట్లా ఆ సైజులో అయితే 4 KB కన్నా కొన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేయవు. మళ్ళీ మనం దాన్ని షింక్ చేసుకోవాలి. షింక్ చేసినప్పుడు డాక్యుమెంట్ క్వాలిటీ పోతుంది, లేకపోతే ఇలా రకరకాల హెడేక్స్. అంటే ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనం USCIS వాళ్ళకి వెబ్సైట్లోకి వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే సైన్ చేయాలి. తర్వాత ఈ డాక్ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఈ డాక్ సిగ్నేచర్స్ ఏంటంటే ఈ వేరే ఏడోబాలది ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటంటే జనరల్గా ఫామ్ పంపించిన మనం సిగ్నేచర్ చేసి పంపించటాలు ఉంటాయి కదా, అది యాక్సెప్ట్ చేయరు. USCISకి వాళ్ళకి సంబంధించిన సిగ్నేచరే యాక్సెప్ట్ చేస్తుంటారు. ఇలాంటి హెడ్ఏక్స్ కొన్ని అయితే ఉన్నాయి. దీనివల్ల పేపర్ ఏంటంటే అంత రాసేస్తాం కాబట్టి యాక్చువల్గా స్కాన్ చేసి పంపించవచ్చు, లేకపోతే పోస్ట్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా మనకంటూ ఒక ప్రాపర్ డేటా అనేది దాంట్లో కనపడుతూ ఉంటుంది. ఆన్లైన్లో ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ పే స్లిప్లు అవి అన్ని PDF కాపీలు అన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏమన్నా సడన్గా ఒక్కొక్కసారి వెబ్సైట్ క్రాష్ అయింది, లేకపోతే ఒక్కొక్కసారి మనం అప్లోడ్ చేసేటప్పుడు అది పోతుంది, బ్రౌజర్ పోతుంది, మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లాంటివి మధ్యలో ఎంతవరకు చేసామో తెలియదు. ఒకేలా అది ఆ డాక్యుమెంట్ ఏదైనా అప్లోడ్ చేసిన తర్వాత అది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఎర్రర్లోకి పోయింది అనుకోండి, మళ్ళీ మనం ఇంకోటి అప్లోడ్ చేస్తుంటే ఎలో చేయలేదు అనుకోండి, ఇట్లాంటి కొన్ని హెడ్ఏక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు ఈ పర్టికులర్ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.